నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో జూన్ 4 తారీఖున అయితే ఓట్ల లెక్కింపు ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు ఉంది. సో కాకపోతే అక్కడ ఏంటంటే కొన్ని వివాదాస్పద చర్యలు అయితే జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో సజ్జల్ గారు అయితే కొన్ని దిశానిర్దేశం అక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో ఈసీ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులు జూన్ 4 తారీఖున జరుగుతుంది. అక్కడ ఏంటంటే కొన్ని వివాదాస్పద చర్యలు జరగబోతున్నాయి అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. సజ్జల గారు కూడా దీని మీద కొన్ని ఏంటంటే దిశానిర్దేశం ఇవ్వడం వల్ల ఈసీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఇక్కడ ఏం జరగబోతుంది? సో కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఏజెంట్లకి. అది అన్ని పార్టీలు ఇస్తున్నాయి. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి అదనంటే, రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా పెడితే కుదరదు, అబ్జెక్షన్ చేసేటువంటి వాళ్ళే రూల్స్ని పక్కన పెట్టి వాళ్ళే కావాలి అనేది ఆయన చేసినటువంటి దిశానిర్దేశం. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఆయన చెప్పదలుచుకున్నటువంటి సారాంశం ఏంటి? గొడవలు సృష్టించండి, గొడవలు పడండి అనేది ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం అనేది అర్థమవుతుంది. సో దీంతో అసలు ఎందుకు ఇంత దిశానిర్దేశం, ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు అనే దాని మీద కనుక మనం లోతుగా ఆలోచిస్తే, పోస్టల్ బ్యాలెట్లు గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 5 లక్షల ఓట్లు పోలయ్యాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల ఓట్లు. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపుగా 85 నుంచి 90% మంది ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటి ఒక భావన ఒక సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీలున్నంత వరకు ఆ పోస్టల్ బ్యాలెట్ని ఇన్వాలిడ్ చేయించాలి, అప్పుడే ఎంతోకంత లబ్ధి కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆ డైరెక్షన్ వెనక, ఆయన దిశానిర్దేశం చేసిన దాని వెనక భావన. ఎలా ఇన్వాలిడ్ చేస్తారు అని అంటే, పోస్టల్ బ్యాలెట్లు వేసేటప్పుడు వాళ్ళు ఫామ్ తీసుకొని ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు సంతకం పెట్టాలి ఆ ఫామ్ మీద, ఒకటి. రెండు ఏంటంటే, గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించాలి. ఆ గెజిటెడ్ ఆఫీసరు ఒక సీల్ వేయాలి. ఆ సీల్ వేస్తేనే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుంది, వ్యాలిడ్ అవుతుంది. ప్లస్ ఆ పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు కూడా, సీల్ చేసేటప్పుడు అవి కూడా సంతకాలు ఉండాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. రామకృష్ణారెడ్డి చెప్పేది ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి, దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్నికల కమిషన్ మాత్రం ఈ సంతకం లేకపోయినా, ఈ గెస్ట్ ఆఫీసర్ సీల్ లేకపోయినా మీరు వ్యాలిడ్ చేయండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు అని చెప్పి, దాని మీద కోర్టుకి వెళ్తున్నాం. మేము కోర్టుకి ఆల్రెడీ వెళ్తున్నాం కాబట్టి కౌంటింగ్ రోజు మీరు వీటన్నిటిని అబ్జెక్షన్ చేయండి, సంతకాలు లేనటువంటి వాటిని, సీల్ లేనటువంటి వాటిని, గెస్ట్ ఆఫీసర్ సంతకం లేనటువంటి వాటిని, వీటన్నిటిని కూడా వీలున్నంత వరకు అబ్జెక్షన్ చేసి కౌంటింగ్ని ముందుకు జరగకుండా ఆపేయండి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆయన మాటల్లో. దీన్ని ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే, ఉద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో దీంతో ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఏం చేయబోతున్నారు కౌంటింగ్ రోజు అనేది అర్థమైపోయింది. వాళ్ళు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా. అందుకే ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్లో డిప్లాయ్ చేశారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు దాదాపు 23 బెటాలియన్లు సిఆర్పిఎఫ్ దళాలు వచ్చాయి. ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ ఈ దళాలను మోహరించి ఉంచారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, అన్ని చోట్ల ఇలాంటి వివాదం నెలకొంటే కౌంటింగ్ ముందుకు జరిగేటువంటి అవకాశం లేదు. కౌంటింగ్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ 7 o'clockకే సిబ్బంది అంతా వచ్చేస్తారు, 6కే వచ్చి ఉంటారు. బట్ 7కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, టేబుల్స్ వేస్తారు. ఒక 14 టేబుల్స్, అంటే ఈవీఎంలను బట్టి మినిమం 12 నుంచి 14 వరకు, 15 వరకు కూడా వేస్తారు టేబుల్స్. వాటిని ఒక్కో రౌండ్, అంటే ఒక్కో టేబుల్కి ఒక్కో ఈవీఎం పెడతారు, 15 ఈవీఎంలు. ఈ 15 ఈవీఎంలు లెక్కేసిన తర్వాత కన్సాలిడేట్ చేసి ఆ ఒక రౌండ్లో ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఎన్ని అనేది చెప్తారు. అని అప్పుడు ఒక రౌండ్ ముగిసినట్టు. అట్టా ఓట్లు సంఖ్యను బట్టి
అవి ఎన్ని రౌండ్లు ఉంటాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఈవీఎంల కౌంటింగ్ కంటే ముందు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు ప్రోటోకాల్ ప్రకారం. అది ప్రోటోకాల్ లెక్కింపుకి సంబంధించి కొంత ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం అబ్జర్వర్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, ఏజెంట్లు ఉంటారు, ఈ సిస్టమ్ అంతా ఉంటుంది. ఆర్ఓ ఉంటాడు, వీళ్ళంతా ప్రోటోకాల్ ఉంటుంది. ఆర్ఓకి ఏ విధులు ఉన్నాయి, అబ్జర్వర్కి ఏ విధులు నిర్వహించాలి, మైక్రో అబ్జర్వ్ ఏ విధులు నిర్వహించాలి, ఏజెంటు ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ 7 గంటల నుంచి 8 గంటల వరకు లేదా 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలకి వెళ్తారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు లేట్ అయితే కనుక ఒక టీము పోస్టల్ బ్యాలెట్లు లెక్కేస్తుంటే మిగిలినటువంటి ఎంప్లాయీస్ ఈవీఎంలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది లెక్కింపుకి. ఇది ప్రోటోకాల్. అయితే ఇప్పుడు వివాదం ఎక్కడ నెలకొంటుంది? రేపు కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ దగ్గరే వివాదం నెలకొంటుంది. కాబట్టి ముందు అసలు ఈవీఎంలు లెక్కేసి ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. కానీ అది ప్రోటోకాల్కి విరుద్ధం కాబట్టి అలా వెళ్ళడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ముందు పోస్టల్ బ్యాలెట్లే లెక్కించాలి, ఆ తర్వాత ఈవీఎంలకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హైకోర్టులో పిటిషన్ వేసింది దీని మీద, అలాగే ఈయన డైరెక్షన్ ఇచ్చారు. దీంతో ఎన్నికల కమిషను ఒక ముందు ఈవీఎంలు లెక్కేసి తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈవీఎంలు లెక్కిస్తే కనుక ముందు ఫస్ట్ ఒక 3 రౌండ్ల కౌంటింగ్ అయిపోతే అప్పుడు మెజారిటీ తెలిసిపోతుంది. అంటే వేవ్ ఇటు ఉంది తెలిసిపోతుంది. అప్పుడు కనుక కూటమికి వేవ్ పెద్ద స్థాయిలో కనపడితే అప్పుడు ఎవరు గొడవ పడరు, ఎలాగో ఓడిపోతున్నాం అని చెప్పి సర్దుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు నిదానంగా నెక్కేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. కానీ ఇది తెలుసుకున్నటువంటి విపక్షాలు, ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రోటోకాల్ ప్రకారం ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలి, ఈ ప్రోటోకాల్ని అధిగమించడానికి లేదు, ఈ ప్రోటోకాల్ ప్రకారం లెక్కించాల్సిందే అని చెప్పి పార్టీలు పట్టుబట్టాయి. అందుకే ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద పిటిషన్ వేశారు. ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఖచ్చితంగా సంతకం లేకపోయినా, సీల్ లేకపోయినా వ్యాలిడే ఆ పోస్టల్ బ్యాలెట్లో అని చెప్పింది. కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఇక వివాదం ఉండదు. కాబట్టి ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఈవీఎంలని తర్వాత లెక్కిస్తారు. ఉల్టా లెక్కడానికి లేదు. ఒకవేళ ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేసినా అది కుదరదు అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి, కూటమి పక్షాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి సో రేపు కౌంటింగ్ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే కౌంటింగ్ జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేసినా కానీ అక్కడ చెల్లుబాటు కాదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.